Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మీరు ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? అది కూడా పచ్చని పొలాల మధ్య, లేదంటే ఇప్పుడు రీసెంట్ గా అనౌన్స్ చేసిన క్యాపిటల్ అమరావతి దగ్గరలో పరిసర ప్రాంతాల్లో ఏమైనా చదవాలనుకుంటున్నారా? లేదంటే గుంటూరుకి ఒక 15 నిమిషాలు, విజయవాడకు 15 నిమిషాలు మధ్యన చదవాలనుకుంటున్నారా? అయితే వివిఐటి కాలేజ్ ఒకటే ఉందండి ఆప్షన్. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. 2025లో యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. సో ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. అసలు ఇక్కడ ఫీజులు ఎలా ఉన్నాయి, ఏ బ్రాంచ్ కి ఎంత ఫీజో తెలుసుకుందాం మన వీడియోలో. మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీ సర్కిల్లో చదువుకునే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉంటారు. ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఎగ్జామ్ రాసేసిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కానీ, ఏ కాలేజ్ అని సర్చింగ్ లో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే మన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు రావాలి. కాబట్టి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ఇక్కడ సిఎస్సి తీసుకుని బీటెక్ చేయాలి అనుకుంటే 1,80,000 రూపాయలు ప్రతి సంవత్సరం పే చేయాలి. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ లో చేయాలి అంటే కూడా 1,80,000 రూపాయలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లో చేయాలి అంటే 1,80,000 రూపాయలు. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చేయాలంటే 1,80,000 రూపాయలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే 1,80,000 రూపాయలు. సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఐఓటీలో చేయాలన్నా కూడా 1,80,000 రూపాయలు ఫీజుగా ఉంది. సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చేయాలన్నా 1,80,000 రూపాయలే ఉంది. ఈసీఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ కూడా 1,80,000 రూపాయలు. ట్రిపుల్ ఈ విషయానికి వస్తే 90,000 రూపాయల్లో మీకు మొదటి సంవత్సరం ఫీజుగా డిసైడ్ చేశారు. సో ప్రతి సంవత్సరం 1,80,000 రూపాయలతో, ట్రిపుల్ ఈ అయితే 90,000 రూపాయలతో మీరు అక్కడ బీటెక్ చేయొచ్చు. ఇక సిఈ విషయానికి వస్తే 90,000 రూపాయలు. సిఎస్సి విషయానికి వస్తే 1,20,000 రూపాయలు. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ నేను ఎంటెక్ గురించి చెప్తున్నాను. బీటెక్ సిఈలో చేయాలి అంటే 90,000 రూపాయలు. ఇక ఎంటెక్ విషయానికి వద్దామండి. సిఎస్సి బ్రాంచ్లో మీరు 2 ఇయర్స్కి ఎంటెక్ చేయాలి అంటే ప్రతి సంవత్సరానికి 1,20,000 రూపాయలు పే చేయాలి. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కానీ, లేదంటే ఏఐడిఎస్ కానీ, విఎల్ఎస్ఐ డిజైన్ ఎంబ్రాయిడెడ్ సిస్టమ్లో చేయాలి అంటే 1,00,000 రూపాయలుగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితే 1,20,000 రూపాయలుగా ఉంది. పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డివైస్లో చేయాలి అంటే 70,000 రూపాయలు. ఎంటెక్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఎంటెక్ మిషన్ డిజైన్లో చేయాలి అంటే 70,000 రూపాయలు. ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో చేయాలి అంటే 70,000 రూపాయలు. ఎవరైనా ఎంసీఏ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఎంసీఏ చేయాలి అంటే 1,20,000 రూపాయలు మీరు ప్రతి సంవత్సరం ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంది వివిఐటి కాలేజీలో. ఈ కాలేజ్ ప్రత్యేకతలు చూస్తే కనుక మీకు ఈ విజయవాడ నుంచి 20 నిమిషాలు, గుంటూరు నుంచి 15 నిమిషాలే. హార్ట్ ఆఫ్ ది సిటీ ఏరియాలో ఉందని చెప్పాలి. అమరావతి రీజియన్కి దగ్గరగా ఉంది కాబట్టి, ఇప్పుడు ఏదైతే బూమింగ్ ఏరియా ఉంది అని చెప్పాలంటే అమరావతి కాబట్టి ఆ ఏరియాలో ఉంది. ఎవరైనా మేము క్యాపిటల్ సిటీలో చదువుకోవాలనుకుంటున్నాం, రాజధాని నగరంలో చదవాలనుకుంటున్నాం అంటే ఇది మంచి ఆప్షన్. వీళ్ళ మోటో వచ్చేసేసి అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎక్కడైనా ఇస్తాము అంటే వివిఐటి కాలేజీలోనే అని వాళ్ళు చెప్తున్నారు. బీటెక్ వచ్చేసరికి డిసిప్లిన్ అనేది కాస్త తగ్గుతుంది కాబట్టి పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఇలా డిసిప్లిన్డ్గా ఉన్న కాలేజెస్లో జాయిన్ చేస్తే మీ అబ్బాయి కెరియర్, అమ్మాయి కెరియర్ ఎటు పోదు. ఇంకా కరికులం విషయానికి వస్తే వీళ్ళు ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం యూస్ చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి వీళ్ళు కరికులం వీళ్ళకి నచ్చినట్టు యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీ ఓరియంటెడ్ అంటే ఇండస్ట్రీకి ఏది అవసరం, వీళ్ళు చాలా కంపెనీస్తో టైఅప్ అవుతుంటారు కాబట్టి ఆ కంపెనీస్లో ఏ టెక్నాలజీ అవసరం, ఆ టెక్నాలజీ అనేది పిల్లలకి ఈ 4 ఇయర్స్లో వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్లేస్మెంట్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు. ఇక ఇక్కడ డిగ్రీ చేసే స్టూడెంట్స్ ఫీజు ఎలా ఉందో చెక్ చేద్దాం. బీబీఏ జనరల్ చేసే వాళ్ళ ఫీజు 1,20,000 అండి. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ నేమ్ చూద్దాం. బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ చేసేవాళ్ళు, బీబీఏ ఫ్యామిలీ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసేవాళ్ళు, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ ఆపరేషన్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, బీబీఏ ఫిన్టెక్ ఏది చేసినా కూడా 1,20,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి మీరు ఫీజు పే చేయాలి. ఇక ఎంబీఏ జనరల్, ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్, ఎంబీఏ ఫ్యామిలీ బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్, ఎంబీఏ ఆపరేషన్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఫిన్టెక్ ఎవరైనా చేయాలనుకుంటే 1,80,000 రూపాయలు మీరు ప్రతి సంవత్సరానికి ఫీజు పే చేయాలి. ఇక ఈ యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్స్ కి ఎలాంటి డౌట్స్ ఉన్నా Edu9 కెరియర్ గైడెన్స్ ని సంప్రదించండి. Thank you.